జర ఇది చూసుకోరి. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఇవి. తెలంగాణలో మొత్తం జనాభా అంటే అప్పుడు చేసిరు కానీ బీసీలు ఇంతమంది ఉన్నారని చెప్పిరు తప్ప బీసీలలో ఉన్నటువంటి కులాలు ఎంతమంది, ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పలే. రెడ్లు ఎంతమంది ఉన్నారో చెప్పలే, ఓసీలలో వెలమలు ఎంతమంది ఉన్నారో చెప్పలే. ఫస్ట్ టైం ఆ లెక్కని ఇప్పుడు మనం ముందుకు తీసుకొస్తా ఉన్నాం. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్క గిట్ రారా, అది వట్టిగానే కొత్త సంవత్సరం చూస్తున్న ప్రేక్షకుల లెక్క. ఈ ఉన్న సమయంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఇవి. ఒకసారి చూస్తే తెలంగాణలో అప్పుడు మొత్తం జనాభా ఎప్పుడు కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసే నాటికి 3,63,37,160 మంది ఉన్నారు. అప్పుడు ఒకటే రోజులో సర్వే చేసి ఎవడైనా రావాల్సిందే, ఎవడు ఇంటికాడికి రావాల్సిందే, వాని పేరు నమోదు చేసుకోవాల్సిందే, లేకపోతే జనాభా లెక్కలనే లేడు అని మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ఒకటే రోజులో సర్వే చేసిండ్రు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో దానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు కూడా వచ్చింది. బొంబాయిలో భీమాడిలో ఎక్కడెక్కడో వచ్చింది, ఊరికి వచ్చి రాసుకొని పోయిండు. అట్లా రాసుకొని పోతే కూడా అందులో పాల్గొనే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా కొంతమంది. ఎంతమంది పాల్గొనలే ఆ సర్వేలో? 5,22,887 మంది ఇంకా సర్వేలో పాల్గొనలే కేసీఆర్ ఉన్నప్పటికీ. అంటే మొత్తం లెక్కించిన జనాభా ఎంత ఆ రోజుకి? 3,57,273 మందిని లెక్క పెట్టారు. ఈ లెక్క పెడితే ఇందులో బీసీ జనాభా ఎంత వెళ్ళింది? బీసీ జనాభా ఎంత వెళ్ళిందంటే 2,17,36,317 మంది. బీసీ జనాభా ఎంత వెళ్ళింది? 2,17,36,317 మంది. అంటే మొత్తం జనాభాలో బీసీల జనాభా ఎంత అంటే 60.79%. 61% అన్నట్టు. అంటే 61% బీసీలే ఉన్నారు తెలంగాణలో. ఇది కేసీఆర్ లెక్క, సమగ్ర కుటుంబ సర్వే లెక్క. ఇందులో ఈ బీసీలలో ముస్లింలు మళ్ళీ వేరే చెప్తారు. ఇందులో కలిసి ఉన్నారు మొత్తం బీసీలలో. ఓసీ జనాభా మరి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పెద్ద కులం వాళ్ళు, పెద్ద కులం అని కాదా, మైనార్టీలు, చిన్న రెడ్లు, వెలమలు, వీళ్ళు వాళ్ళంతా కలిసి మొత్తం ఓసీ జనాభా ఎంత అంటే 41,27,708 మంది ఉన్నారు. ఇందులో అగ్రవర్ణ ముస్లింలు ఇతరులు చాలా మంది ఉన్నారు. ఆ లెక్క మళ్ళీ చెప్తా. మొత్తం వీళ్ళని 11.55% చూపించింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ తర్వాత ఎస్సీ జనాభాను 63,60,158 మంది అని చూపించింది. అందులో 17.50% మందిగా ఎస్సీలు ఉన్నారు. కానీ ఎస్సీల రిజర్వేషన్ ఎంత ఉంది ఇప్పుడు? 15%. ఎస్టీలు ఎంతమంది ఉన్నట్టుగా చూపిస్తుంది అందులో అంటే 36,02,288 అంటే 9.91% ఎస్టీలు ఉన్నట్టుగా చూపిస్తా ఉంది సమగ్ర కుటుంబ సర్వేలో. ఇదేది 10 ఏళ్ల కింద బయటపడ్డటువంటి లెక్క. సో మరి ఇంత జనాభా ఉంది కదా, లెక్కలు దొరికినాయి కదా. ఈ ఓసీలలో రెడ్లు ఎంతమంది ఉన్నారు? ఈ లెక్క తేలాలి. ఈ లెక్క నిన్న బయటపడ్డది. ఇదిగో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రెడ్ల ఇండ్లు ఎన్ని ఉన్నాయంటే, రెడ్డిల ఇండ్లు ఎన్ని ఉన్నాయి, మళ్ళా నియోజకవర్గం వారిగా ఆ లెక్క కూడా ఉంది. రెడ్ల ఇండ్లు ఎన్ని ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అంటే 4,88,486 ఇండ్లు ఉన్నాయి వాళ్ళకి. మొత్తం 4,88,486 ఇండ్లు రెడ్ల ఇండ్లు ఉన్నాయి మొత్తం తెలంగాణలో. వాళ్ళ జనాభా ఎంత ఉందా అంటే 13,93,065. తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల జనాభా 13,93,065. బాగా అర్థం చేసుకోండి. వీళ్ళు మొత్తం జనాభాలో ఎంత శాతం ఉన్నారు తెలంగాణలో? 3.83%. 3.83% జనాభా రెడ్లది. వెలమలు తెలంగాణ రాష్ట్రంలో వెలమలు ఎంతమంది ఉన్నారు? ఈ లెక్క. ఇండ్లు 33,167 ఇండ్లు అయినాయి. ఇప్పుడు 33,167 ఇండ్లలో మొత్తం వెలమల జనాభా తెలంగాణ రాష్ట్రంలో 1,02,006. 1,02,006 వాళ్ళ జనాభా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళ జనాభా 1,02,006 అంటే గట్టిగా ఒక మున్సిపల్ చైర్మన్ అయ్యేది కూడా లేవు. వీళ్ళ జనాభా ఈ రెండు కలిపితే 15 లక్షల జనాభా కూడా లేదు. రెడ్లు వెలమల్లి తెలంగాణలో మొత్తం అందరిని ఒక దగ్గర తెస్తే 15 లక్షల జనాభా కూడా వెళ్ళదు. సో ఇది
మొత్తం జనాభాలో వెలమ జనాభా శాతం ఎంత? వెలమల జనాభా శాతం ఎంత? 0.27%. 0.27, 1% కూడా కాదు. అవును, పావు శాతం అన్నట్టు. పావు శాతం. 1%లో పావు శాతం. పావు శాతం. ఇక ముస్లింల లెక్కలు, తెలంగాణలో ఉన్న మొత్తం ముస్లింల వివరాలను ఒక్కసారి చూద్దాం. మొత్తం తెలంగాణలో ముస్లింల ఇండ్లు 11,22,023 ఉన్నాయి. వాళ్ళ జనాభా వచ్చేసి 46,25,062 మంది ముస్లిం జనాభా ఉన్నారు. ఓకే, ఇందులో ఓసీ ముస్లింల జనాభా ఎంత ఉంది? ఓసీలలో ఉన్నటువంటి సయ్యదులు, షేకులు అటువంటి వాళ్ళు 10,48,474 మంది ఉన్నారు. మొత్తం జనాభాలో వీళ్ళు 2.84% మంది ఉన్నారు. ఇక్కడ ఇక ఇందులో ఇతర ఓసీ మైనార్టీలు ఉన్నారు కదా, జైన్లు, సిక్కులు, వాళ్ళు వీళ్ళని, వాళ్ళంతా కలిసి 1,80,520 మంది ఉన్నారు. అంటే మొత్తం జనాభాలో 0.49% మంది ఉన్నారు అన్నట్టు. ఓకే, బీసీ ముస్లింలు ఎంతమంది ఉన్నారు తెలంగాణలో అంటే 35,76,585 మంది. మొత్తం జనాభాలో 9.70% ఓన్లీ బీసీ ముస్లింసే ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి 61%లోంచి ఈ 9% తీసేస్తే కరెక్ట్గా 52% వస్తుంది. కేవలం బీసీలు, కేవలం బీసీలే, వితౌట్ ముస్లిమ్స్. ఎస్. కానీ ఈయన ఏం చేసిండు, రేవంత్ రెడ్డి మనకి ఏం చెప్పిండు, వీళ్ళు 46% అని తీసిండు. అంటే ఎంత పోయింది? 6%. ఈ 6% ఏడ కలుపుకుండు, ఓసీలలో కలుపుకుండు. ఎస్. ఇక్కడ ఈ లెక్క క్లియర్. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం మైనారిటీల జనాభా సంఖ్య, మొత్తం మైనారిటీలు, బుద్ధులు, సిక్కులు, వాళ్ళు వీళ్ళంతా కలిపి తెలంగాణలో ఉన్న మొత్తం హిందూ ఓసీల సంఖ్య, హిందూ ఓసీలు 30,07,279, 8.27% అన్నట్టు. సో ఇట్లా ఇవి లెక్కలు.